రోజుల సంది ఒకటే దగ్గుతున్నాడు, మందులేసినా తక్కువ అయితే లేదు. మా బుడ్డోడైతే రాత్రిపూట లేచి కూసుంటున్నాడు నాకు మోసాడతలేదని. మొన్న వాకింగ్ అని అట్లా పోయి వచ్చిండు మా ఇంటి ఆయన. 2 రోజులు అడ్డం పడ్డాడు. చలికాలం కదా, సర్దులు జరాలు మామూలే అనుకుంటాం, కానీ వెనక మళ్ళా కథ ఏరే ఉన్నదుల్లా. పట్నంలో ఉండేటోళ్ళు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నారో తెలుసునా? దినం 3.5, ఆరానికి 23, నెలకు 102. అంటే నెల పేరు మీద 50 పెట్టెలు గుంజినట్టే. చెల్, మేమేడ దమ్ము కొడుతున్నాం, మాకు అలవాటే లేదని మా మీద కోపానికొచ్చారు. హైదరాబాద్ గాలి వీలిస్తే రోజుకు 3 సిగరెట్లు తాగినంత డేంజర్ అని గాలిని పరీక్షబట్టే కంపెనోళ్లే సాటింపేసిండ్రు కుద్దు. ఏక్యూఐ మీటర్ మీద ఈ నెల ఫస్ట్ నాడు 200 పాయింట్లు దాటితే ఇయాల సుత 200లకు దగ్గరున్నది. 50 ఉంటే మంచిగాలన్నట్టు, 100 దాటితే జరంత నయం. కానీ 4 గింతలు ఖరాబ్ అయిందంటే ఎంత సొక్కమైన గాలో చూడుండ్రి. కంపెనీలు బగ్గున్న బాలాపూర్, కుక్కట్పల్లి, పటాన్ చెరువు, జీడిమెట్ల, బాల్నగర్, బొల్లారం, సనత్ నగర్, ఇటు ఉప్పల్ ఏరియాలల్లో గింత అధ్వానం ఉన్నదట గాలి. ఇక గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాయిల్స్ ఏరియాలల్లో బండ్ల పోకడ ఎక్కువై ఈ రూట్ లో పొల్యూషన్ పెరుగుతున్నదట. ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉంటే అంత పొగ పెరిగినట్టే. కానీ చలికాలంలోనే గింతగానం ఎందుకు గాలి ఖరాబ్ అవుతుందని ఓ డౌట్ రావచ్చు. ఈ చలిమంట కోసం వాళ్ళు చెట్టు బెరడు, ప్లాస్టిక్ పేపర్లు మంట పెడుతున్నారు. ఆ మంటతోటి వచ్చే పొగ కూడా ఉంటుంది. చలిమంటల పొగ సుత కొంత ఖరాబ్ చేస్తుందట. ఈ సొంటి గాలి వీలిస్తే దగ్గు, దమ్ము రోగాలు పిలవకుండానే ఉరికొస్తాయి. మరి ఇట్లనే ఉంటే ఢిల్లీల లెక్కనే మన తాన కూడా చలికాలం రాగానే ఈ స్కూళ్ళు, ఆఫీసులకు గలీజ్ గాలి సెలవులు ఇచ్చే పరిస్థితి రావచ్చు. చూసుకోండి మరి. ఈ పొల్యూషన్ వల్ల మన లైఫ్ స్పాన్ కనీసం 7 years తగ్గిపోయింది అంటున్నారు.